Good morning, students. Next topic వచ్చేసి servlet architecture. So see this diagram. This is web browser, HTTP server, servlets programs and database. So this diagram is servlet architecture. Previous class I am explaining what is servlet. So what is servlet? Servlet is server-side programming language. Servlet acts as middle layer between browser and database. Servlet programs are written in Java language. Okay na? So ఇక్కడ web browser, HTTP server, servlets program and database. This is the servlet architecture. So ఇక్కడ web browser అంటే client browser, client system లోన browser, అది క్రోమ్ కావచ్చు, మొజిల్లా కావచ్చు. సో ఈ డయాగ్రామ్లో చూడండి, నేను www.google.com అనే ఒక వెబ్ పేజ్ని రిక్వెస్ట్ చేశాను సర్వర్కి. ఆ హెచ్టిటిపి ప్రోటోకాల్ ఎంత రిక్వెస్ట్ లెక్క హెచ్టిటిపి సర్వర్కి వెళ్తుంది. హెచ్టిటిపి సర్వర్ ఏంటి? ఇది గూగుల్ సర్వర్ అనుకోండి. ఈ సర్వర్ ఏం చేస్తుంది? సెర్చింగ్ ఫర్ రిలేటెడ్ కాన్సెప్ట్ ఆఫ్ సర్వ్లెట్ ప్రోగ్రామ్. ఏదైతే పేజ్ సెండ్ చేసానో ఆ పేజీకి రిలేటెడ్ కాన్సెప్ట్స్ సర్వ్లెట్స్ ప్రోగ్రామ్ ఉందో లేదో చెక్ చేసుకుంటుంది సర్వ్లెట్కి సెండ్ చేసి. అర్థమైందా? వెబ్ బ్రౌజర్ నుంచి నేను www.google.com అనే పేజీని సెర్చ్కి రిక్వెస్ట్ సెండ్ చేసినప్పుడు ఆ రిక్వెస్ట్ ఎక్కడికి వెళ్తుందంటే హెచ్టిటిపి సర్వర్కి వెళ్తుంది. హెచ్టిటిపి సర్వర్ ఏం చేస్తుందంటే వెబ్ బ్రౌజర్ నుంచి వచ్చిన google.com అనే వెబ్ పేజీ రిక్వెస్ట్ని యాక్సెప్ట్ చేసుకొని ఆ google.comకి రిలేటెడ్గా పేజీ సర్వ్లెట్ ప్రోగ్రామ్ ఉందా లేదా చెక్ చేసుకుంటుంది సర్వ్లెట్ ప్రోగ్రామ్కి సెండ్ చేసి. సర్వ్లెట్ ప్రోగ్రామ్ ఏం చేస్తుందంటే సెర్చింగ్ ఫర్ రిలేటెడ్ కాన్సెప్ట్ సర్వ్లెట్ ప్రోగ్రామ్. ఆ రిలేటెడ్ ఏదైతే పేజీకి సంబంధించిన సర్వ్లెట్స్ ఉందో లేదో చెక్ చేసుకొని, ఒకవేళ లేకుంటే డేటాబేసెస్ నుంచి ఆ డేటాని తీసుకొని సర్వ్లెట్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంట్ అయ్యి మళ్ళీ ఆ డిస్ప్లే ఎక్కడికి వెళ్తుందంటే హెచ్టిటిపి సర్వర్కి రిప్లై వెళ్తుంది. ఆ హెచ్టిటిపి సర్వర్ ఏం చేస్తుంది? మన రెస్పాన్స్ లెక్క వెబ్ బ్రౌజర్కి ఇస్తుంది. అప్పుడు మనకేమవుతుందంటే www.google.com అనే పేజ్ ఓపెన్ అవుతుంది. అర్థమైందా? సర్వ్లెట్ ఆర్కిటెక్చర్ ఏంటంటే బ్రౌజర్ నుంచి ఏదైనా రిక్వెస్ట్ సర్వర్కి సెండ్ చేస్తే సర్వర్ ఆ రిక్వెస్ట్ని యాక్సెప్ట్ చేసుకొని ఆ రిక్వెస్ట్కి సంబంధించిన పేజీకి సంబంధించిన సర్వ్లెట్ ప్రోగ్రామ్ ఉందో లేదా సెర్చ్ చేసుకొని ఉంటే రిప్లై వస్తుంది. లేదంటే మళ్ళీ డేటాబేస్ నుంచి డేటాని యాక్సెస్ చేసుకొని ఆ పేజీని క్రియేట్ చేసి మళ్ళీ సర్వర్కి రెస్పాన్స్ కింద ఇస్తుంది. సర్వర్ ఏం చేస్తుందంటే మళ్ళీ బ్రౌజర్కి రెస్పాన్స్ లెక్కిస్తుంది. బ్రౌజర్లో ఏమవుతుందంటే మనం ఏదైతే పేజీని రిక్వెస్ట్ సెండ్ చేసామో ఆ పేజీ డిస్ప్లే అవుతుంది. ఓకేనా? సో అది ఎలా అవుతుందంటే ఎగ్జిక్యూషన్ ఆఫ్ సర్వ్లెట్స్. ఆ సర్వ్లెట్ అనేది ఎలా ఎగ్జిక్యూట్ అవుతుందంటే, ఫస్ట్ స్టెప్, ది క్లయింట్ సెండ్స్ ది రిక్వెస్ట్ టు ది వెబ్ సర్వర్. ది క్లయింట్ సెండ్స్ ది రిక్వెస్ట్ టు ది వెబ్ సర్వర్. ద వెబ్ సర్వర్ రిసీవ్స్ ది రిక్వెస్ట్. ఫస్ట్ స్టెప్ ఏంటంటే ది క్లయింట్ సెండ్ ది రిక్వెస్ట్ టు ది వెబ్ సర్వర్. సెకండ్ స్టెప్ వచ్చి ద వెబ్ సర్వర్ రిసీవ్ ది రిక్వెస్ట్. క్లయింట్ అనే వాళ్ళు వెబ్ సర్వర్ రిక్వెస్ట్ సెండ్ చేస్తే ఫస్ట్ స్టెప్ ఏంటంటే సెండ్ చేస్తారు రిక్వెస్ట్ సర్వర్కి. సెకండ్ స్టెప్ ఏంటంటే ఆ సర్వర్ ఆ రిక్వెస్ట్ని యాక్సెప్ట్ చేస్తుంది. థర్డ్ స్టెప్ వచ్చేసి ది వెబ్ సర్వర్ పాసెస్ ది రిక్వెస్ట్ టు ది కరస్పాండింగ్ సర్వ్లెట్. ది వెబ్ సర్వర్ పాసెస్ ది రిక్వెస్ట్ టు ది కరస్పాండింగ్ సర్వ్లెట్. ఫోర్త్ పాయింట్ వచ్చేసి ది సర్వ్లెట్ ప్రాసెస్ ది రిక్వెస్ట్ అండ్ జనరేట్ ది రెస్పాన్స్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ అవుట్పుట్. ఫిఫ్త్ పాయింట్ వచ్చేసి ది సర్వ్లెట్ సెండ్స్ ది రెస్పాన్స్ బ్యాక్ టు ది వెబ్ సర్వర్. నౌ ది వెబ్ సర్వర్ సెండ్స్ ది రెస్పాన్స్ బ్యాక్ టు ది క్లయింట్. నౌ ది క్లయింట్ బ్రౌజర్ డిస్ప్లే ది ఆన్ ది స్క్రీన్. These 5 steps are execution of servlet. ఈ డయాగ్రామ్, దిస్ ఇస్ ద డయాగ్రామ్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ సర్వ్లెట్. సో ఫస్ట్ క్లయింట్ సిస్టమ్ అంటే బ్రౌజర్ నుంచి రిక్వెస్ట్. ఫస్ట్ స్టెప్ ఏంటి? క్లయింట్ నుంచి రిక్వెస్ట్ సర్వర్కి సెండ్ చేస్తాం. రిక్వెస్ట్ని సెండ్ చేశాను. నెక్స్ట్ స్టెప్ ఏంటి? సెకండ్ స్టెప్, ది వెబ్ సర్వర్ రిసీవ్స్ ది రిక్వెస్ట్. సో వెబ్ సర్వర్ ఏం చేస్తుంది? క్లయింట్ నుంచి వచ్చిన రిక్వెస్ట్ని
రిసీవ్ చేసుకుంటుంది. క్లయింట్ నుంచి వెబ్ సర్వర్కి ఫస్ట్ స్టెప్ రిక్వెస్ట్ సెండ్ చేశాను. సెకండ్ పాయింట్ వచ్చేసి ది వెబ్ సర్వర్ రిసీవ్ ది రిక్వెస్ట్. సో వెబ్ సర్వర్ ఏం చేస్తుందంటే క్లయింట్ నుంచి వచ్చిన రిక్వెస్ట్ని రిసీవ్ చేసుకుంటుంది. సెకండ్ పాయింట్ అది. థర్డ్ పాయింట్ ఏంటి, ది వెబ్ సర్వర్ passes the request to the corresponding servlet. The web server passes the request to the corresponding servlet. ఈ వెబ్ సర్వర్కి వచ్చిన రిక్వెస్ట్ ఏం చేస్తుందంటే సర్వ్లెట్కి రిక్వెస్ట్ కింద పాస్ చేస్తుంది. ఈ సర్వ్లెట్ ఏం చేస్తుందంటే ఆ వచ్చిన రిక్వెస్ట్ని, ఫోర్త్ పాయింట్ ఏంది, ది సర్వ్లెట్ ప్రాసెస్ ది రిక్వెస్ట్ అండ్ జనరేట్ ది రెస్పాన్స్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ అవుట్పుట్. సో ఇక్కడ సర్వ్లెట్ ఏం చేస్తుందంటే ఆ వచ్చిన రిక్వెస్ట్ని సమ్ ప్రాసెస్ చేసుకొని అవుట్పుట్ జనరేట్ చేస్తుంది. ఆ వచ్చిన అవుట్పుట్ని మళ్ళీ ఎక్కడికి సెండ్ చేస్తుంది, వెబ్ సర్వర్కి సెండ్ చేస్తుంది. వెబ్ సర్వర్ నుంచి మళ్ళీ ఎక్కడికి వెళ్తుంది, క్లయింట్ బ్రౌజర్కి వెళ్తుంది. మళ్ళీ క్లయింట్ బ్రౌజర్లో ఏమవుతుంది, మనకి డిస్ప్లే స్క్రీన్ మీద డిస్ప్లే అవుతుంది. దిస్ ఈజ్ ద ఎగ్జిక్యూషన్ ఆఫ్ సర్వ్లెట్ స్టెప్స్. ఫస్ట్ క్లయింట్ నుంచి రిక్వెస్ట్ వెబ్ సర్వర్కి వెళ్తుంది. వెబ్ సర్వర్ ఏం చేస్తుందంటే క్లయింట్ నుంచి రిక్వెస్ట్ని యాక్సెప్ట్ చేస్తుంది. యాక్సెప్ట్ చేసిన తర్వాత వెబ్ సర్వర్ ఏమేం చేస్తుందంటే ఆ రిక్వెస్ట్ ఏదైతే పేజ్ ఉందో ఆ పేజ్కి రిలేటెడ్ సర్వ్లెట్స్కి ఆ రిక్వెస్ట్ని సెండ్ చేస్తుంది. ఆ రిలేటెడ్ సర్వ్లెట్ చేస్తున్న ఆ వచ్చిన రిక్వెస్ట్ని సమ్ ప్రాసెస్ చేసి అవుట్పుట్ జనరేట్ చేస్తుంది. ఒకవేళ ఏమైనా డేటా కావాలనుకుంటే విత్ ది హెల్ప్ ఆఫ్ డేటాబేస్లో ఉన్న డేటాను తీసుకొని సర్వ్లెట్ అనేది అవుట్పుట్ జనరేట్ చేస్తుంది. ఆ వచ్చిన అవుట్పుట్ని మళ్ళీ ఎక్కడికి సెండ్ చేస్తుంది, బ్యాక్ టు ది వెబ్ సర్వర్ చేస్తుంది. వెబ్ సర్వర్ ఏం చేస్తుంది, మళ్ళీ సెండ్ బ్యాక్ టు ది క్లయింట్ బ్రౌజర్ ఏం చేస్తుంది, ఆ వచ్చిన అవుట్పుట్ని స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తుంది. దీస్ ఆర్ ద స్టెప్స్ టు ఎగ్జిక్యూట్ ది సర్వ్లెట్స్. ఇంకా డీటెయిల్గా చెప్పాలంటే చూడండి డయాగ్రామ్. దిస్ ఈజ్ అవర్ సిస్టమ్ అండ్ ఇంటర్నెట్, వెబ్ సర్వర్, అప్లికేషన్ సర్వర్, వెబ్ కంటైనర్, డేటాబేస్. చూడండి, సో మన సిస్టమ్ నుంచి వెబ్ బ్రౌజర్ నుంచి ఒక వెబ్ పేజ్ని రిక్వెస్ట్ చేసామనుకో త్రూ ఇంటర్నెట్. ఫర్ ఎగ్జాంపుల్ www.google.com, gmail.com అనే ఒక వెబ్ పేజ్ని నేను సిస్టమ్ నుంచి ఇంటర్నెట్ ద్వారా రిక్వెస్ట్ సెండ్ చేశాను. సో ఆ రిక్వెస్ట్ ఎక్కడికి వెళ్తుంది, సర్వర్కి వెళ్తుంది. సో వెబ్ సర్వర్ ఏం చేస్తుంది, ఆ రిక్వెస్ట్ని రిసీవ్ చేసుకుంటుంది. సో ఈ వెబ్ సర్వర్ అంటే ఏంటంటే ఇక్కడ వెబ్ సర్వరు, అప్లికేషన్ సర్వర్, ఈ టూ సర్వర్స్ దేంట్లో ఉంటాయంటే వెబ్ కంటైనర్లో ఉంటాయి. వెబ్ కంటైనర్ ఇది ఆల్సో లైక్ ఏ సర్వ్లెట్స్. వెబ్ సర్వర్ అండ్ అప్లికేషన్ సర్వర్, ఈ టూ సర్వర్స్ని కంబైన్డ్ ఒక దాంట్లో ఉంటుంది. దాన్ని ఏమంటారు అంటే వెబ్ కంటైనర్ అంటారు. సో వెబ్ సర్వర్ ఏదైతే రిక్వెస్ట్ వెబ్ సర్వర్కి వస్తుందో ఆ వెబ్ సర్వర్ ఏం చేస్తుందంటే ఆ రిక్వెస్ట్ని అప్లికేషన్ సర్వర్కి ఫార్వర్డ్ చేస్తుంది. సో అప్లికేషన్ సర్వర్ ఏం చేస్తుందంటే ప్రాసెస్ ది పేజ్, ఏదైతే పేజ్ ఇన్పుట్ రిక్వెస్ట్ కింద వచ్చిందో ఆ పేజ్ని ప్రాసెస్ చేసి అవుట్పుట్ని జనరేట్ చేస్తుంది విత్ ద హెల్ప్ ఆఫ్ డేటాబేస్. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ నాకు www.gmail.com అనే పేజ్ కావాలి కొట్టాను బ్రౌజర్లో www.google.com అని gmail.com అని పేజ్ని టైప్ చేశాను. అది ఇంటర్నెట్ ద్వారా ఎక్కడికి వెళ్తుంది, వెబ్ సర్వర్కి వెళ్తుంది. వెబ్ సర్వర్ ఏం చేస్తుంది, ఆ వచ్చిన రిక్వెస్ట్ పేజ్ని అప్లికేషన్ సర్వర్కి సెండ్ చేస్తుంది. అప్లికేషన్ సర్వర్ ఏం చేస్తుంది, ఆ వచ్చిన gmail.com పేజ్ని ఏం చేస్తుంది, సమ్ ప్రాసెస్ చేసి అవుట్పుట్ జనరేట్ చేస్తుంది. అవుట్పుట్ ఎలా జనరేట్ చేస్తుంది, మన డేటాబేస్లో నుంచి మన జీమెయిల్ నేమ్, యూజర్ నేమ్, పాస్వర్డ్ని తీసుకొని ఆ పేజ్ని మనకు ఓపెన్ చేసి మళ్ళీ ఎక్కడికి ఫార్వర్డ్ చేస్తుంది, వెబ్ సర్వర్కి ఫార్వర్డ్ చేస్తుంది. వెబ్ సర్వర్ నుంచి ఎక్కడికి వెళ్తుంది, మళ్ళీ ఇంటర్నెట్ ద్వారా బ్రౌజర్కి వెళ్తుంది. బ్రౌజర్ నుంచి మనకి ఏమవుతుంది, ఆ gmail.com పేజ్ ఓపెన్ అవుతుంది. దిస్ ఈజ్ ద ప్రాసెస్. ఇక్కడ వెబ్ కంటైనర్ ఏంటంటే వెబ్ సర్వర్ ఉంటుంది, అప్లికేషన్ సర్వర్ ఉంటుంది. ఈ టూ సర్వ్లెట్స్ ద్వారా రన్ అవుతాయి. ఓకేనా. సో ఇక్కడ వెబ్ కంటైనర్ ఏంటంటే ఇట్ ఈజ్ ఏ వెబ్ సర్వర్. వెబ్ కంటైనర్ ఇట్ ఈజ్ ఏ వెబ్ సర్వర్ దట్ సపోర్ట్స్ సర్వ్లెట్స్ ఎగ్జిక్యూషన్. Individual servlets are registered with a container. ఓకేనా. సో ఇక్కడ మన సర్వ్లెట్స్కి ఏ కంటైనర్ యూజ్ చేస్తామంటే జనరల్గా టామ్క్యాట్ యూజ్ చేస్తాం. ఓకేనా. అపాచీ టామ్క్యాట్ సర్వర్ని యూజ్ చేస్తాం సర్వ్లెట్స్కి, జనరల్గా అందరూ యూజ్ చేసేది. ఓకేనా. అదే సర్వ్లెట్ కంటైనర్కి అండ్ JSP కంటైనర్కి మనం యూజ్
సర్వర్ ఏంటంటే టామ్ క్యాట్. ఓకేనా, దిస్ ఈజ్ ద సర్వ్లెట్ ఆర్కిటెక్చర్.